నమస్తే భయ్య. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 11 నుంచి 12 నెలల సమయం అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఏదో వెకేషన్ కోసం ఆంధ్రాకు వచ్చినట్టు రావటం, వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం, చంద్రబాబు వచ్చేసి 11 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఒక్క పని కూడా చేయలేదు, చంద్రబాబు ఇది, చంద్రబాబు అదే అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. ఒక సామాన్య పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు పైన కానీ, ఆయన పరిపాలన పైన కానీ మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి మార్పు ఏమైనా రాష్ట్రంలో కనిపిస్తుందా? నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెమ్మటే ఒక హామీ నెరవేర్చారు. ఏంటంటే పెన్షన్ పెంచుతానన్నారు, పెంచి చూపించారు. ఆ పెండింగ్ ఏదైతే 3 నెలలు ఉందో జూన్ నెలలో ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2019లో 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానంటే 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 4 సంవత్సరాల్లో చేయాల్సింది ఏదో ఎలక్షన్ ముందు ఏదో 3,000 ఇస్తున్నట్టు మా అమ్మ అనిపించాడు. ఇక్కడ ఈయనకి తేడా చూడండి. దాని తర్వాత గిట్టుబాటు ధర అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఇండస్ట్రీస్ ఏమీ లేవు, మనది వ్యవసాయం బ్యాక్బోన్ రాష్ట్రం కాబట్టి గిట్టుబాటు ధర. అంతకుముందు మిర్చికి గిట్టుబాటు ధర ఈయన అంతే చెప్పాడండి, 10,000 7,000 ఎంతో చెప్పాడు, ఈయన 13,000 అన్నారు. అయినా గిట్టుబాటు ధర లేదు అని అంటే కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చారు. మరి ఏనాడైనా కేంద్రంతో మాట్లాడావా? ధర స్థిరీకరణ నిధి అని చెప్పి ఒక 5,000 కోట్లు ఎంతో ఇచ్చావు, అది అసలు ఆ డబ్బులు ఏం చేసావు ఏంటి అనేది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు 2019-24 మధ్యలో. మరి ఈయన కేంద్రంతో కొట్లాడి గిట్టుబాటు ధర మిర్చికి తీసుకొచ్చాడు. పత్తి ఇప్పుడు దాకా కొనుగోలు ఎప్పుడు కొన్నంత స్థాయిలో కొని మార్కెట్ ధర ప్రకారం పెట్టాడు. మార్కెట్ యార్డ్లు ఓపెన్ చేశారు, ఇవన్నీ చేశారు. రైతులకి వెమ్మటే 24 గంటల్లోనో 36 గంటల్లోనో సమ్ టైం పీరియడ్ నీలాగా 1-2 నెలల కింద ధాన్యం సేకరించి డబ్బు లేకుండా అయితే లేదు. ఇక్కడ గిట్టుబాటు ధర కానీ ధాన్యం కొనుగోలు కానీ ఏదైనా బాబు గారిది ఏంది చూడండి. నువ్వు ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే గేట్లు కొట్టిపోయాయి, ఏమంటారు తుంగభద్రది కొట్టుకుపోయింది. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది, తుంగభద్ర అన్నది గేట్ ఒకటి పోయింది, ఇక్కడ పట్టిసేమో కాదు పులిచెంతల గేట్ ఒకటి ఎగిరిపోయింది. ఇవన్నీ చేశారు నీ అయ్యాంలో. అదే బాబు గారి అయ్యాంలో కూడా గేట్ ఎగిరిపోతే ఒక ఇమీడియట్గా అక్కడ ఆ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ గేట్ ఇమీడియట్గా రీప్లేస్మెంట్ కాకపోతే షీల్డ్ లాగా పెట్టి వాటర్ ఆపారు. వాటర్ ఆపి వాటర్ ఎంత విలువో ఇక్కడ నువ్వు చేసుకో. అక్కడ పులిచింతలు గేటు పోగానే వాటర్ అంటే వదిలేసావు, కిందకి వచ్చింది కృష్ణానదిలో నుంచి కిందకు వచ్చింది సముద్ర పాలైంది. ఈ రెండింటికి ఇక్కడ తేడా. నీ ఏరియాలో ఉన్నప్పుడు నీ టైంలో ఉన్నప్పుడు రోడ్లు పేపర్ రోడ్లులాగా ఉండేది, పేపర్ దోసుల్లాగా ఉండేది. ఇప్పుడు ఈ టైంలో కావాలంటే మీరు చెక్ చేసుకొని వీడియోస్ రోడ్డు ఎంతమంది అని వేశారు ఏంటి అని చెప్పి. విజయవాడ తెనాలి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో అది వేశారు, విజయవాడ గుడివాడ రోడ్డు వేశారు. దాని తర్వాత పాలకొల్లు నిడదవోలు రోడ్డు వేశారు. ఇట్లాగా ప్రతి రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు, రోడ్లు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అలాగే నీళ్ళు ఇస్తున్నారు, రోడ్లు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అట్లాగే వాసవి మాతకి సంబంధించిన ఏదేముందో ఆత్మహత్య దినోత్సవం రోజు ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా చేస్తానని చెప్పారు. చేశారా? మరి నువ్వేం చేసావు? వైశ్యాస్ కార్పొరేషన్కి ఇస్తానన్నావు, ఏమైనా చేసావా? ఏమీ చేయలేదు. దాని కూడా బిల్డింగులు కూర్చోవు, ఇవన్నీ చేసావు. దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? సూపర్ 6 ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ వేస్తా అన్నారు. దాంతో సాధ్యాసాధ్యాలు అన్నీ చూసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ షెడ్యూల్ అన్నీ దాని ప్రకారం ఇచ్చారు. ఓకే, మరి నువ్వేం చేసావు? ఒక్క డిఎస్సి అని వేసినావా? వేయలేదు. మరి దీనికి దానికి చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇది ఇచ్చారు. పూర్ టు రిచ్ P4 అని చెప్పారు, పూర్ టు రిచ్ ఎన్ని చేశారు. CMRFలు ఇస్తున్నారు, LOCలు ఇస్తున్నారు. ఎన్ని కాకపోతే మరి ఎలగబెట్టిన మెడికల్ అంతకుముందు కర్ణాటక పెట్టిన బాకీలు కర్ణాటక హాస్పిటల్ చూడకపోతే అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చు. ట్విట్టర్లో మాకు ఇది ఆపదగా ఉందండి, మాకు ఆరోగ్యం బాగాలేదండి, మా నాన్నగారికి ఎట్లా బాగాలేదు, ఇంతెందుకు ఏదైతే భీమవరం యువకాలంలో ఉన్నప్పుడు అక్కడ అడ్డగించి చేసిన భీమవరంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఎమ్మెల్యే కబ్జా చేసి చూస్తుంటే ఆ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఆయన డయాలసిస్ పేషెంట్ కిడ్నీ మార్పిడి చేయించుకోవడానికి స్థలం అమ్ముకుందామని చూస్తే నీ మాజీ ఎమ్మెల్యే అక్కడ అమ్మనివ్వకుండా చేశాడు. ఇట్లా ఎన్ని చేశారు కాబట్టి నీకు 11 సీట్లు వచ్చినాయి. అట్లా దాని తర్వాత పెన్షన్ ఇస్తున్నారు. మహిళలపై దాడులు నువ్వేం చేసావు? మహిళలపై దాడులు జరుగుతుంటే చచ్చినోడిని వాళ్ళని పిలిచి ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు. ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు శిక్ష పడేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అన్నీ చేస్తున్నారు. ఎంత జరుగుతుంది? దైవభక్తి కొన్ని గుళ్ళు మీద దాడులు చేపించావు, రథాలు తగలబెట్టించావు, నీ సొంత పార్టీ ఎంపీలని ప్రజాప్రతినిధుల మీద దాడికి వెళ్ళినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా మాజీ ప్రజాప్రతినిధుల మీద ఎక్కడైనా దాడి జరిగిందా చెప్పనండి? ఎక్కడైనా మొన్న అసెంబ్లీలో బాబు గారు అడిగారు, మీలో ఎంతమంది మీద
జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని అంటే 95% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మా మీద కేసులు పెట్టారు. 2019 నుంచి 24 మధ్యలో కేసులు. అంతకుముందు వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే లేవు. మరి అట్లా మేము కేసులు పెట్టాలనుకుంటే ఈ పార్టీకి ఎంతమందిలో ఉండాలని పేరు నానిలో ఉండాలి. బియ్యం స్మగ్లింగ్ చేసి ఆడు గోడౌన్లో పెట్టి స్మగ్లింగ్ చేసిన దానికి కొడాలి నాని బియ్యం సంచులు దాంట్లో అది అమ్ముకు దొబ్బి దాని గురించి. ఇప్పుడు లోకేష్ గారు ఒక విషయంలో ఛాలెంజ్ చేశారు. ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డేటా లీక్ అవుద్దని చెప్పి మీ కేసరో బోసరో ఒకడు ఉన్నాళ్ళే ఏపీ బ్రాడ్కాస్టర్ అది ఏదో పెద్ద పోస్ట్ పెట్టారు. దానికి లోకేష్ గారు స్పందించారు. అది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డేటా లీక్ అయ్యిందని మీరు రుజువు చేస్తే ₹1 నా పర్సనల్ డబ్బులు ఇస్తానని చెప్పి లోకేష్ గారు పర్సనల్ డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పారు. మరి వాట్సాప్ గవర్నెన్స్లో అసలు ఇంటింటికి నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇవన్నీ నీ దగ్గరికే వచ్చేటట్టుగా సర్టిఫికేట్స్ అన్నీ నీ దగ్గరికే వచ్చేటట్టుగా ఆల్ టికెట్లు అన్నీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గుడిలో దర్శనం టికెట్లు బస్ టికెట్లు అన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్. దాని తర్వాత పన్నులు కట్టించుకోవడం, మున్సిపాలిటీ వాటర్ ట్యాక్స్ కట్టించుకోవడం, ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టించుకోవడం, ఎన్ని మ్యారేజ్ ఇంకా 200 ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 200 పథకాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆయన చేస్తున్నారు. మనకి టీసీఎస్ వచ్చింది, మన బాబు గారు ప్రకటించారు. గూగుల్ వస్తుందని చెప్పారు. దానికి బోర్డులన్నీ ఇప్పుడు మళ్ళీ కంపెనీలు ఇవన్నీ అశోక లైలాండ్ తీసుకొచ్చారు. కృష్ణా జిల్లాలో అమరావతి పునర్నిర్మాణం చేసి తీసుకొస్తున్నారు. ఇట్లాగా ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో డెవలప్మెంటు చేస్తున్నారు, అటు సంక్షేమం ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. మీకు ఇంకా చెప్పాలని అంటే వీళ్ళిద్దరి మధ్యన తేడా ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏంటంటే డబ్బులు పనిచేస్తే డబ్బులు వస్తాయి, మనకు ఆ ట్యాక్స్ రూపంలో మనకు వెనక్కి వస్తాయి అని చెప్పి డబ్బులు పంచిపెట్టడంలో పీక్కు తీసుకొని వదిలిపెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా ఆలోచన ఎట్లా ఉండిద్దంటే డెవలప్మెంట్ విషయంలో ఆ ఏరియాకి ఏమైనా పెట్టుబడులు కానీ వాళ్ళకి సపోజ్ వాళ్ళకి ఒక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం ఎట్లా కల్పించాలి. P4 అంటే ఏంటండి, అతని కాళ్ళ మీద అతను నిలబడ్డం, దానికి నిరూపించి ఆ P4 దాన్ని ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియలిస్ట్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏంటి సపోజ్ ఇప్పుడు బంగారు కొట్లో పనిచేసేవాడిని అతను పెట్టుకోవడానికి లేదు. ఈ P4 విధానంలో ఆ బంగారు కొట్టుకునేవాడు పెట్టుకుని అతని కాళ్ళ మీద అతను నిలబడితే దాని ద్వారా పన్ను రూపంలో అతని కుటుంబం మొత్తం నిలబడుద్ది. నువ్వు వేసే 10,000 15,000 మూలంగా ఏముండుద్ది, ఏమి ఉండదు. ఓకే, అట్లాగా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతాడు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండుద్ది అని అంటారు ఈయన చంద్రబాబు నాయుడు గారిది. దీన్ని 90% ఆఫ్ ది పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనం బాగుండాలి, ఎవరిదో గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పిల్లలకి సక్రమంగా మనం చదువు చెప్పించుకోవాలి, పిల్లలు ప్రశాంతంగా ఉండాలి అనేది 90% ఆఫ్ ది పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. 10% ఆఫ్ ది పీపుల్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకనే ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే 151 సీట్లు రావడానికి కారణం ఏంటంటే మేము బటన్ నొక్కాను అన్నారు. గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ బటన్ నొక్కడం కార్యక్రమంలో కూడా పెద్ద స్కామ్ ఉంది. ఆ వీడియో ఏంటంటే ఏజ్ లిమిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళకి ఒక్క పథకం మించి వచ్చేటట్టుగా కాదు, ఒక కుటుంబానికి ఒకే పథకం పెన్షన్ కాకుండా వీళ్ళు ఇచ్చింది. సరే, మరి మొన్న 3 రోజుల కిందట ఫిషరీస్కి ఇప్పుడు వేటకి వెళ్ళరు వాళ్ళకి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చి దానికి పెద్ద బాగా చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చి దానికి సంబంధించిన ఇంకేనా కావాలంటే డీజిల్ మీద సబ్సిడీ ₹9 ఇచ్చారు వేటగాళ్ళకి. అసలు గత ప్రభుత్వంలో ఎత్తిపారు దొబ్బారు. అసలు 2019 to 24 అసలు యాక్వా ఇప్పుడు అమెరికా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే మనకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో వేరే కంట్రీస్కి యాక్వా కూడా ఒక మేజర్ కాన్సెప్ట్. దాన్ని వెంటనే కేంద్రంతో సంప్రదించి యాక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చూడడానికి యుఎస్ఏకి వెళ్ళారు. యాక్వా ప్రొడక్ట్స్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చూడడానికి బాబు గారు చేశారు. మరి నువ్వు ఇది గిట్టుబాటు ధర అన్నావు, నిమ్మకాయ గిట్టుబాటు ధర అయితే పట్టించుకోలేదు, పసుపుకి గిట్టుబాటు ధర లేకపోతే పట్టించుకోలేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేకపోతే పట్టించుకోలేదు, పత్తికి గిట్టుబాటు ధర లేకపోతే పట్టించుకోలేదు, సజ్జలకి రాగులకి దేనికి కూడా గిట్టుబాటు ధర లేకపోతే నువ్వు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టించుకుంటుంది. సో ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే 2024లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 సమపాలనలో చేస్తున్నారు కాబట్టి ప్రజల ఆనందంగా ఉంది. సో మీరు జూన్లో వస్తా, మళ్ళీ దసరాకు వస్తా, సంక్రాంతికి వస్తా అట్లా చెప్పుకోండి. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి డిఎస్సి పడిపోతుంది, అమ్మఒడి ఇచ్చేస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాము, అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నిరూపించుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తాం. నువ్వు వచ్చి ఏం అడ్రస్ చేస్తావు ప్రజల్ని? సో నువ్వు హాయిగా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకో, మేమర్స్కి మంచి ప్రొడక్ట్ ఇవ్వు, మంచి నాలెడ్జ్ ఇవ్వు, ఆ మేమర్స్ అయినా చక్కగా ₹1 సంపాదించుకుంటాను నేను నమ్ముకుని.